మీ పేరు? నా పేరు బెజవాడ చందు అంటారు అనమాట. బెజవాడ చందు గారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ షిఫ్ట్ అవుతుంది అంటున్నారు కదా, సో ఏమనిపిస్తుంది మీకు? అది ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ ఎందుకు అవ్వాలి? అవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ వైజాగ్ ఎందుకు అంటున్నాను నేను, అదే కదా. వైజాగ్ దేనికి ఏంటి కారణం? మన జరిగింది ప్రమాణం జరిగింది, దానికోసమే ఇప్పుడు షిఫ్ట్ అయిపోతుంది. అది చేయకూడదు. అది ఎవడో పనికి మానవ డైలాగులు. ఇక్కడ ఉన్న రాజకీయం గురించే అసలు దానికి పట్టించుకున్నప్పుడు ఇంకా దానికి ఏం పట్టించుకుంటారు? ఇంకా రేవంత్ రెడ్డి గారి వల్లే అని బయట టాకు. అవును, ఆయనే కదా, ఆయన వల్లే కదా ఇప్పుడు జరుగుతుంది. అది నచ్చదు, కొంతమందికి నచ్చదు, కొంతమంది ఇష్టం ఉంటుంది. వైజాగ్ ఎందుకు వెళ్ళకూడదు అంటానంటే, బతకటానికి వచ్చారు అక్కడ. ఫస్ట్ ప్రజలందరూ, ఇండస్ట్రీయే కదా. ఇండస్ట్రీ అంటే ప్రజలే కదా బాబు అంటుంది. కొత్తదే ఉంది దాంట్లో. అక్కడ బతకడానికి వచ్చారు, ప్రజలందరూ బతకడానికి వచ్చారు. మరి వైజాగ్ పెట్టుకుంటే సరే, ఇక్కడ చేసేసరికి జరిగింది, ఇక్కడ వైజాగ్ పెడతారు. వైజాగ్ ఇదే సరికి తేని పరిస్థితి, అక్కడ కూడా చేసేస్తే తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువ ఉన్నారు కదా, అక్కడ వెళ్తే బాగానే ఉంటది కదా సినిమా ఇండస్ట్రీ. అక్కడికి ఎందుకు బతుకుతే బాగానే ఉంటుంది అంటే అక్కడ ఉన్న ఆదాయం వస్తుంది కదా రాష్ట్రానికి. ఇక్కడ ఆదాయం రావట్లేదు, మరి వైజాగ్ లో వచ్చిద్దా చెప్పు? గవర్నమెంట్ కి డబ్బులు వస్తాయి, ఇప్పుడు ఇవి అన్ని డబ్బులు తెలంగాణ ప్రభుత్వం పోతున్నాయి. అవును కదా బా, నేను అంటుంది ఆంధ్రానేనా? ఆంధ్రానే. ఒక ఆంధ్ర అయ్యండి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రాకి షిఫ్ట్ అవుతుంటే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. నేను ఎందుకు హ్యాపీ అవ్వాలి? అసలు ఇక్కడికి వచ్చింది నేను విజయవాడ ఆంధ్ర వాళ్ళనే దిక్కదానం లేదు, హైదరాబాద్ బతకడానికి వచ్చు. జగన్ గారు కూడా ఇంతకు ముందు చెప్పారు కదా, మీరు వైజాగ్ వచ్చేయండి, మంచి అన్ని ఇక్కడ సపోర్ట్ ఇస్తాం మేము. అవును, వైజాగ్ రాష్ట్రం నిజమే. 2 చోట్ల పెట్టుకోవచ్చు, ఒక చోట పెట్టుకుని 2 కూడా ఓపెన్ చేయండి. మరి దానికోసం అయితే ఇక తీసేసి ఒక వైజాగ్ పెట్టుకుంటే లాభం. ఒక చోటే ఎక్కడ ఉండలేదు, మళ్ళీ వైజాగ్ లో ఎక్కడ ఉండద్దా మళ్ళీ? మరి అదే కదా. బెనిఫిట్స్ లేవు, టికెట్ ప్రైజులు పెంచడా లేవు. ఏమనిపిస్తుంది నీకు? ప్రొడ్యూసర్లు నష్టపోరా మరి? అవును, నష్టపోయి కొంత నష్టం ఉండిద్ది. గేమ్ చేంజర్ పరిస్థితి ఏంది మరి? 500 కోట్ల బడ్జెట్ కదా, మరి బెనిఫిట్స్ లేకపోతే లాస్ అవుతుంది కదా. అన్నా నాకు తెలియదు దాని గురించి, లాస్ అయ్యి అవ్వచ్చు అనుకుంటున్నా, అవ్వచ్చు అనుకున్నా లాస్. ఇదంతా దీనికి కారణం అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అవును. ఎందుకు? ఏం చేసి? ఎందుకంటే అడిగి నచ్చదు, ఆడే నచ్చిందని ఒకసారి వైజాగ్ అల్లు అర్జున్కి పంపించారు కదా రౌడీని. అవునే కదా, మరి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే కదా. అది నచ్చదు, మండింది, కోపం వచ్చింది వాడికి. అల్లు అర్జున్ ఈసారి అవార్డు వచ్చింది అని ఆయనకు భయం వేసేసరికి పుష్ప 1 లోనే అవార్డు వచ్చింది, నెక్స్ట్ అవార్డు వచ్చింది. అవును, ఈసారి ఖచ్చితంగా అనుకుంటున్నా. పోయి వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతారు కదా, ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ వెళ్ళొచ్చు. నాకు తెలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడు, నెక్స్ట్ కూడా అల్లు అర్జున్ వస్తాడు అనుకుంటున్నా. డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్. నా దేశం అల్లు అర్జున్ ఏపీలో సీఎం అవుతాడు అనుకుంటున్నా. అవును, ఏ పార్టీకి? ఏ పార్టీ అండి? ఆ సొంత పార్టీ పెట్టుకుంటాడు అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ సీఎం కాకుండా ఫస్ట్ అల్లు అర్జున్ అవుతాడా సీఎం? అవును, మామగారి వరకు కొంచెం సపోర్ట్ ఉండేది కాబట్టి. ఏముంటది, సపరేట్ పార్టీస్ రెండు. సపరేట్ పార్టీ అయినా ఫస్ట్ మామగారి నుంచి వస్తుంది సపోర్ట్. ఆయన ఫస్ట్ సీఎం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడు, అది కొంచెం ఎమ్మెల్యే సీట్ కావాలంటే ఆలోచన రావాలి, సీట్ రావాలి. సీట్ వచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి సపోర్ట్ కావాలి, ఆయన దగ్గరే తీసుకుంటాడు కదా. మరి ఇప్పుడు టీడీపీ ఏం కావాలి? టీడీపీ వచ్చు, ఇంకా టీడీపీ పోయింది, ఇంకా తీసే. ఇంకా నా తెలిసి ఈస్టర్న్ మళ్ళీ క్వశ్చన్ చెప్పనా, వాళ్ళు పవన్ కళ్యాణ్కి టీడీపీకి ఖచ్చితంగా గొడవ అయింది. చూడండి, ఖచ్చితంగా గొడవ అయింది. ఏ విషయంలో కన్నా, రాజకీయ విషయంలో కన్నా ప్రజలు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఇద్దరికి గొడవ అయింది. ఖచ్చితంగా ఆ ఇద్దరికి సరిగ్గా లేకపోతే గొడవ జరిగింది ఖచ్చితంగా. నాకేం జరగల, రాబోయే జరిగిపోయి చెబుతున్నా. ఈసారి ఖచ్చితంగా వీళ్ళిద్దరు గొడవ ఇద్దని చెబుతున్నా 100%. వేణుస్వామి లాగా మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. నేనంటానంటే ఈసారి వీళ్ళిద్దరు సీఎం కాబట్టి ఎక్కడో చోట గొడవ జరిగిద్ది, 100% గ్యారెంటీ ఇస్తా. చూసుకోండి, నా పేరు కూడా గుండె చెప్పించుకుంటా, పెరవా చందు. ఈసారి అది ఇద్దరు గొడవ పోతే చూడు, గుండె చెప్పించేసుకుంటా. హైదరాబాద్ లో ఉంటా,
కిషన్ నగర్ ఎస్ఆర్ నగర్ లో పేరు ఒకసారి మళ్ళీ చెప్పు. ఆ? పేరు ఒకసారి మళ్ళీ చెప్పు. బెజవాడ చందు. బెజవాడ చందు. రాసుకోండి, నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, ఏం చేసుకుంటే చేసుకోండి. జరిగేది ఇది మాత్రం నిజమే. ఈసారి మరి ఖచ్చితంగా గొడవేది జరిగేది. ఎవరు గెలుస్తారు మరి నెక్స్ట్ ఎన్నికలలో? నెక్స్ట్ ఈసారి మళ్ళీ ఏపీలో జగన్ వస్తారు అనుకుంటున్నారు, టాక్ వచ్చింది మళ్ళీ. ఇప్పుడే సీఎం అవుతున్నాను. అవును, మా ఇంకా సపోర్ట్ కావాలి కదా, మళ్ళీ ఇప్పుడే వస్తుంది. నీ సపోర్ట్ ఇస్తావు బ్రో మరి. ఆ? నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు? ఈసారి ఆలోచన ఒకసారి సీఎం వస్తే పార్టీ పెడితే ఈసారి ఆలోచనగా సపోర్ట్ ఇస్తాం. జగన్ గారికి డైహార్డ్ ఫ్యాన్ అని అన్నా నువ్వు. జగన్ గారు డైహార్డ్ ఫ్యాన్ అంటగా. అవును, ఫేవరెట్ జగన్ కి, కానీ ఈసారి ఆలోచనకి ఇస్తే సాంగ్స్ బాగుండు అనుకుంటున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి సాంగ్స్ ఇచ్చారు, అల్లు అర్జున్ ఇవ్వడానికి తప్పేముంది దాంట్లో, అదే కదా. ఓ పాట ఏదైనా పాట రాదు సార్. పాట పాడాలి, మాకంత ఇంట్రెస్ట్ లేదబ్బా. అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా. పుష్ప 2 అంత భారీ బడ్జెట్ మంచిగా హిట్ అయింది. హిట్ అయింది, మనకంత పాట ఇంట్రెస్ట్ పోయింది నాకంత. సరే, కిసిక్ సాంగ్ పాడతావా పుష్పరాజ్ లేకపోతే సాంగ్ ఫీలింగ్స్ వేరేది పాడతావా? ఇప్పుడే మాట్లాడి అంటే మూవీ లేదు నాకు అస్సలు, అందుకే పాట పాడు, మాట్లాడొద్దు. జగనన్న సాంగ్ అన్నవాడు. అస్సలు అవ్వదు. జగన్ అన్న సాంగ్ పోనీ. ఇదే కాకుండా వేరే క్వశ్చన్ అడగండి, అందుకని పుష్ప వైండ్ వేరు అనుకున్నారా? అది అది పోతున్నాడు చూసావా, ఆడే రేవంత్ రెడ్డి గారే పోతుంది పైన ఉన్నోళ్ళు. అది అక్కడ దిగి నాకు తెలిసి మళ్ళీ కేసీఆర్ వస్తారు అనుకోండి తెలంగాణలో మళ్ళీ. ఎందుకంటే కేసీఆర్ ఎందుకు మళ్ళీ వస్తారంటే సినిమా చూసారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కేసీఆర్ వస్తారు. అల్లు అర్జున్ చేస్తాడా? అల్లు అర్జున్ అంటే ఆంధ్రలోకి వెళ్తాను అనుకుంటున్నాను అబ్బా, అల్లు అర్జున్ కేసీఆర్ ను సీఎం చేస్తాడా తెలంగాణలో అనుకుంటా. సపోర్ట్ ఇస్తే బాగుండు. అది ఏంది రేవంత్ రెడ్డి అంత మంది చేస్తుంటే అని అంటున్నారు అందరు బయట. ఆడయ్యా, ఆడు చేస్తాడయ్యా. చాలా మంది తిట్టుకుంటున్నారు, అనవసరంగా గెలిపించాము, ఏదో ముఖ్యమంత్రి ఏదో చేస్తాడనుకోండి, ఎంత సంగనాకి చేశాడు అంటున్నారు కదా చాలా మంది. బ్రో నువ్వు ఓటేసావా? ఆ? ఓటేసావా? ఓటేసాను నేను ఆంధ్రాలో జగన్కి వేసిన, ఎవరికి వేసావు? జగన్కి వేసిన, ఓడిపోయింది. ఇదిగో ఉన్నాడుగా మా సాక్షి, ఇక్కడే ఉన్నాడు వాళ్ళ ఇక్కడ పవన్ గారు, మిస్టర్ పవన్ గారు, మిస్టర్ పవన్. ఎందుకు వెళ్ళామండి, యాక్చువల్గా మేము అన్నీ ఆంధ్రాలో వర్క్ చేసాం. ఈసారి జగన్ వస్తారని చెప్పి మనం ఎంజాయ్ గోవా వెళ్ళి వచ్చాం, బాగా ఎంజాయ్ చేసి వచ్చాం. ఏదో వచ్చిన తర్వాత దిష్టి బొమ్మలు తీయమని కూర్చున్నాం.